భర్త పట్ల, మన పిల్లల పట్ల, మన సమాజం పట్ల, మన దేశం పట్ల, మన దేవుని పట్ల, మన సహోదరుల పట్ల, విశ్వాసుల పట్ల, సంఘాల పట్ల యోగ్యంగా ఉండాలన్నదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటుండంటే, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తంలైనవి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఎన్నో మాటలు నీతిమంతుల కోసం చెప్తుండే. ఈరోజు ఒక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. ఆహారం ఏమంటుండంటే, నీతిమంతులు తన పశువుల ప్రాణమును దయతో చూచును. ఇంకా ఏమంటుండంటే, నీతిమంతుల వేరు చిగురించును, నీతిమంతుడు ఆపదలలో తప్పించుకొనును. నీతిమంతుడు ఏమంటుండంటే, ఇంకేమంటుండంటే, నీతిమంతుడు ఆలోచనలు అంగీకరించును.